హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ప్రకృతి మెడిటేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ప్రశ్న ఒకరు యూట్యూబ్లో ఇచ్చారు. జీవితాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూడాలని ఎంతోమంది మహానుభావులు చెప్తూ ఉంటారు. అలా చూడకపోవడం వల్ల ఎన్నో ఇబ్బందులకు గురవుతాం అని చెప్తూ ఉంటారు. మరి అలా ఉన్నది ఉన్నట్టు చూడడం అంటే ఏంటి? అది అసలు సాధ్యమేనా? ఎలా చేయాలి? దానికి ఏమైనా మార్గం ఉందా అన్నది ప్రశ్న. చాలా మంచి ప్రశ్న. చాలామందికి వచ్చే ప్రశ్న. చాలామంది గురువులు చెప్తుంటారు, ఉన్నది ఉన్నట్టు చెప్పండి, ఉన్నది ఉన్నట్టు చూడండి, ఉన్నది ఉన్నట్టు చూస్తే జీవితంలో ఎలాంటి అపోహలకి తావు లేకుండా అందరితో ఆనందంగా, ఈ ప్రపంచంతో ఆనందంగా, మనతో మనం ఆనందంగా ఉండగలుగుతామని. మరి దానికి దారి ఏంటి? మనం అసలు మొదట ఉన్నది ఉన్నట్టు ఎందుకు చూడలేకపోతున్నాం? ఇది మనకు అర్థమైతే ఖచ్చితంగా మనం ఉన్నది ఉన్నట్టు చూడగలుగుతాం. మన జీవితంలో ఎన్నో విషయాలు జరుగుతూ ఉంటాయి. మన కళ్ళెదురు జరుగుతూ ఉంటాయి, మన వెనకాల జరుగుతూ ఉంటాయి, మన ముందు జరుగుతూ ఉంటాయి. అవన్నీ మనకు తెలియకుండా మనం చేసే మిస్టేక్ ఏంటంటే, వాటన్నిటినీ ఉన్నది ఉన్నట్టు చూడకుండా మన లోపల అభిప్రాయాలు ఆల్రెడీ కొన్ని ఉంటాయి. ఆ అభిప్రాయాలని బేస్ చేసుకొని చూస్తూ ఉంటాం. అంటే నల్ల కళ్ళద్దాలు ఉన్నవాడికి ఎలాగైతే ప్రపంచం అంతా నల్ల కనబడుతుందో, అలాగే మన జీవితంలో కొన్ని సంఘటనలు జరిగి ఉంటాయి. ఇబ్బందికరమైన సంఘటనలు జరిగి ఉండొచ్చు, లేదా మన పెద్దవాళ్ళు, మన పక్కింటి వాళ్ళు ఒక గైడెన్స్ ఇచ్చి ఉండొచ్చు. మనము చిన్నప్పుడు సినిమాల్లో గమనిస్తుంటాం, దొంగ అంటే ఇలా ఏదో చుక్క పెట్టుకొని, లేకుంటే ఇలా ఏదో కట్టుకొని ఒక రౌడీ అంటే, రౌడీ అంటే ఇలా ఉంటే రౌడీ, ఇలా ఉంటే దొంగ, ఇలాంటి షర్ట్ వేసుకుంటే, ఒక మంచి షర్ట్ వేసుకుంటే ఒక ఎడ్యుకేటెడ్ పర్సను, ఇంగ్లీష్ మాట్లాడితే ఒక ఎడ్యుకేటెడ్ పర్సను, తెలుగు మాట్లాడితే మామూలు వ్యక్తి. అంటే ఇట్లా కొన్ని అభిప్రాయాలు తెలుసో తెలియకో మనం వింటూ ఉంటాం. ఇంగ్లీష్ బాగా మాట్లాడితే చాలా ఎడ్యుకేటెడ్, చాలా గొప్పవాడు. అంటే ఇలాంటి తెలిసి తెలియకుండా మనకు మనమే రకరకాల ప్రోగ్రామ్స్ మనల్ని మనం చేసుకుంటూ ఉంటాం. మన లోపల ఉన్న అభిప్రాయాలన్నీ ఉంచుకొని మన ఎదురుగా ఒక వ్యక్తి వచ్చాడు, ఒక పాత షర్టు వేసుకొచ్చాడు. ఓహో, వీడు బీదవాడు, లేకుంటే చదువు రానివాడు, చదువుకోని వాడేమో అని ఆల్రెడీ ఒక అభిప్రాయానికి వస్తాం. కానీ ఒక 5 నిమిషాలు 10 నిమిషాల తర్వాత చూస్తే మనం గమనిస్తే, లేకుంటే మాట్లాడితే అసలు ఓహో నేను అనుకున్నది వేరు, అక్కడ యాక్చువల్గా ఆయన చాలా పెద్ద పిహెచ్డీ చేసినవారు, లేకుంటే చాలా ఎడ్యుకేషనిస్ట్ అని ఆ తర్వాత మనకు అర్థమవుతుంది. ఇలా తెలియకుండానే మనం చేస్తున్న పని ఏంటంటే, అలాంటి ఒక చిన్న విషయంలోనే కాదు, ఎన్నో విషయాల్లో, మన ఇంట్లో వారి విషయంలో, మన పక్కింటి వారి విషయంలో, లేకుంటే దేశం విషయంలో, జెంట్స్ విషయంలో, లేడీస్ విషయంలో, సంఘం విషయంలో, ఎవరు లేకపోతే మన విషయంలో మనమే. మనం షర్టు వేసుకోలేకపోయినా సరైన షర్టు కాబట్టి మనం బాగలేము. ఈ షర్టు ఎలా ఉంది అని మనం ఒక నల్లగా ఉంటే ఇది మంచి షర్టు, తెల్లగా ఉంటే ఒక రకమైన షర్టు, లేకుంటే మంచి చుక్కలు ఉంటే ఇంకొక రకమైన షర్టు అని ప్రోగ్రామింగ్ చేసుకుంటాం. మనకి ఎవరో వచ్చి చెప్తారు ఈ షర్టు బాగుంది, వాళ్ళు బాగుంది చెప్పేంత వరకు మనకు అది సరైన షర్టా కాదా అని మనం డిసైడ్ చేసుకోం. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఒక 5-6 మంది చెప్పేసి ఉంటారు చిన్నప్పుడు. ఆ 5-6 మంది చెప్పిన ఆలోచనలు మన లోపల పెట్టుకొని ఇది మంచి షర్టా కాదా అని డిసైడ్ చేస్తుంటాం. మనకు ఇంట్యూషన్ని మనం ఫాలో కావు. మనం ఒరిజినల్గా మరి ఉన్నది ఉన్నట్టు చూడాలంటే ఏం చేయాలి? దానికి చేయాల్సిన ఒకానొక ముఖ్యమైన పని ఏంటంటే, ఆలోచన రహిత స్థితిని తెచ్చుకోవడం. అంటే ఒకటి చూస్తున్న వెంటనే 1,00,000 ఆలోచన రాకుండా మనం కూల్గా ఉండగలిగే ఒక మనస్తత్వాన్ని పెంచుకోవడం. ఎంతగా అలా కూల్గా ఉండగలిగే మనస్తత్వాన్ని పెంచుకుంటే, ఎంతగా ఆలోచన రహిత స్థితిని మనం పెంచుకుంటే, ఆ ఆలోచన రహిత స్థితిలో నుంచి ఈ యొక్క అభిప్రాయాలకు సంబంధించిన, లౌకిక జ్ఞానానికి సంబంధించిన ఆలోచనలు కాకుండా ఎక్కడో అనంత లోకాల నుంచి, ఎక్కడో విశ్వంలో నుంచి మనకు ఒక సరైన ఆలోచన వచ్చినట్టు మనకు అనిపిస్తూ ఉంటుంది. మనం అది గమనించగలుగుతాం. అంటే ఆ వ్యక్తిని చూసాం వెంటనే మన అభిప్రాయాలు అక్కడ రాకుండా మన ఆత్మ స్థితిలో నుంచి, ఆత్మ యొక్క పరిణితిలో నుంచి మన ఆలోచనలు వస్తాయి. అప్పుడు సరిగ్గా చూడగలుగుతాం. రెండో విషయం, వీలైనంతగా జ్ఞానాన్ని పెంచుకుంటూ పోవాలి. యువతలాన్ని ఎలా చూడాలి, ఈ ప్రపంచాన్ని ఎలా చూడాలి, ఈ యొక్క జ్ఞానాన్ని మనం పెంచుకుంటూ పోవాలి. అభిప్రాయాలు కాదు, ఒపీనియన్స్ యొక్క వెంట పడకూడదు. ప్రపంచం ఏం చెప్తుందనేది కాదు, అసలు నిజమేంటి, మనం ప్రపంచాన్ని ఎలా చూడాలి, మనుషుని ఎలా చూడాలి,
ఎంత విచక్షణ జ్ఞానంతో చూడాలి, ఎంత జ్ఞానంతో చూడాలి, ఎంత ప్రేమతో చూడాలి, ఇలాంటి ఒక సంబంధించిన జ్ఞానాన్ని మన మనసులో మనం ఫీడ్ చేసుకుంటూ వెళ్తే, ఎంతగా మన మనసులోగా మనం పంపిస్తూ ఉంటే మన మనసు వాటితో స్పందించడం మొదలుపెడుతుంది. అలా కాకుండా అనవసరమైన విషయాలన్నీ మన మనసులో వేసుకుంటూ వెళ్తే ఆ వేసుకున్న ఆలోచనల్లో నుంచే, ఆ వేసుకున్న మంచి ఆలోచనలో, చెడు ఆలోచనలో, పనికిరాని ఆలోచనలో, దురాలోచనలో, అలాంటి రకమైన ఆలోచన ధోరణిలో నుంచి మనం ప్రపంచాన్ని చూడడం మొదలుపెడతాం. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఈ ప్రపంచాన్ని లేకుంటే వ్యక్తులని, జీవితాన్ని ఉన్నట్టుగా చూడాలి అనుకుంటే మొట్టమొదటిగా మనం మన యొక్క ధ్యానాన్ని పెంచి ఆలోచన రహిత స్థితిని పెంచుకుంటూ వెళ్ళి శూన్య స్థితిలోనికి వెళ్ళి ప్రతిదాన్ని శూన్య స్థితిలో నుంచి చూడడం నేర్చుకుందాం, జ్ఞాన స్థితిలో నుంచి చూడడం నేర్చుకుంటాం. అప్పుడు అది సరిగ్గా చూడడం అవుతుంది, సరైన విధానంలో చూడడం అవుతుంది. అప్పుడు మన జీవితం అద్భుతంగా ఉండడమే కాదు, మన బాంధవ్యాలు, మన ప్రపంచంతో ఉన్న సంబంధాలు అన్నీ కూడా, సమాజంతో ఉన్న సంబంధాలు అన్నీ కూడా బాగుపడడం మొదలుపెడతాయి. దాంతో జీవితం మరింత అద్భుతంగా, మరింత శక్తివంతంగా, ఆనందకరంగా తయారవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రకృతి.